ఆకలితో ఉన్నవాణ్ణి, ఆపదలో ఉన్నవాణ్ణి ఆదుకున్నవాడే మనిషిరా. జీవితంలో దాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. అతడు దివ్యాంగుడు. పోలియో కారణంగా కాళ్లు చచ్చుపడిపోయినా ఎవరిపైనా ఆధారపడక స్వయం శక్తితో బతుకుబండి లాగిస్తున్నాడు. తన కుటుంబాన్ని పోషించుకోవడమే కాదు, తన ఆదాయంలో 3 వంతులు ఖర్చు చేసి 100 మంది ఆకలి బాధ తీరుస్తూ అన్నదాతగా మారాడు. ఓపిక ఉన్నంత వరకు పేదల ఆకలి తీర్చడమే తన లక్ష్యం అంటున్న ఈ మంచి మనసున్న దివ్యాంగుడు నలుగురితో శభాష్ అనిపించుకుంటున్నాడు. ఇది విజయవాడ రహదారిపై ప్రతి గురువారం కనిపించే దృశ్యం. ఆ రోజు దివ్యాంగుడైన దుర్గారావు ఆకలితో అలమటించే వారిని వెతుక్కుంటూ వెళ్తాడు. గుళ్ళు, రైల్వే స్టేషన్, బస్టాండ్ ఇలా ఎక్కడ పేదలు కనిపించినా ఆహార పొట్లాలు అందిస్తాడు. 200 నుంచి 300 ఆహార పొట్లాలు ఇలా పంచుతాడు. ఆహారం తీసుకునేటప్పుడు అన్నార్థుల్లో కనిపించే తృప్తి కోసమే ఇదంతా చేస్తున్నానంటున్నాడు దుర్గారావు. ఇంత చేస్తున్న దుర్గారావు పెద్ద ఆస్తిపరుడేమీ కాదు, ఓ చిరు వ్యాపారి. వారంలో 4 రోజులు చేపలు, రొయ్యలు అమ్మి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వారంలో వచ్చే ఆదాయంలో 3 వంతులు ఇలా అన్నదానానికే ఖర్చు చేస్తుంటాడు. అందులోనే తనకు అంతులేని తృప్తి ఉందంటున్నాడు. ప్రతి ఒక్కళ్ళు నన్ను జాలిగా చూసేవాళ్ళే. ఆ జాలితనం లేకుండా తను కష్టపడుతున్నాడు, నలుగురు కూడా కష్టపడాలి, నలుగురికి హెల్ప్ చేయాలని చెప్పేసి నలుగురిలో స్పందన రావాలని నేను ఈ ప్రయత్నంలో మొదలెట్టాను. నేను 50 ఎందుకు ఖర్చు అవ్వట్టాలి, అది మన వెనకేసుకుంటే మనకి మన పిల్లలకు ఉంటుందని ఎంతోమంది కూడా చెప్పారు. కానీ అలాంటిది కాకుండా మనం ఎదుటివాడిలో ఆనందం, సంతోషం మనం చూడగలిగితే మన పిల్లలు భగవంతుడు చూస్తాడని నేను ముందుకు వచ్చానన్న. దుర్గారావుకు 3 ఆడపిల్లలు. మన పరిస్థితి అంతంత మాత్రం, మనకి అన్నదానాలు ఎందుకని మొదట్లో భార్య కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినా దుర్గారావు పట్టుదల చూసి ఆమె కూడా సహకరిస్తోంది. నలుగురికి సాయపడాలన్న దుర్గారావు సంకల్పం గొప్పదంటోంది. ఫస్ట్ 50 పట్లాలు కాయించి 200, 300 అలా అంటే బేరం ఎక్కువ ఉంటే ఎక్కువ చేయగలుగుతున్నాము. లేదనుకుంటే 300కు మించి తక్కువ పెట్టం. 300 పట్లాలు వాటిల్లో ఆర్డర్ ఇచ్చి మేము గురువారం రైల్వే స్టేషను, బస్ స్టాండ్ అవన్నీ అక్కడ పంచుతూ ఉంటారండి మా ఆయన. దుర్గారావు అన్నదాన సంకల్పం చూసి ఇరుగు పొరుగు కూడా శభాష్ అంటున్నారు. దుర్గారావు స్ఫూర్తిగా మరికొందరు ముందుకు రావాలంటున్నారు. లేని వాళ్ళకి నాయసి ఉంటోళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి పెడితే పుణ్యం వచ్చిందని కొంచెం అబ్బాయి సాయం చేస్తున్నాడు. చెప్పమండి, అబ్బాయి చేసేది మంచి పని. చెడు పని అయితే మేము ఇది చెడ్డదారి అయ్యా నువ్వు నడవద్దని చూస్తాం. అబ్బాయి మంచి పని చేసేటప్పుడు మనం చెడగొట్టకూడదు. తాను చేస్తున్న అన్నదానం కోసం తండ్రి పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసిన దుర్గారావు మున్ముందు మరింత మందికి సేవ చేయాలన్నదే తన లక్ష్యం అంటున్నారు. తనతో పాటు మరిన్ని చేతులు కలిస్తే సాధ్యమైనన్ని చోట్ల అన్నదానం విస్తరించాలని భావిస్తున్నాడు. 10 మందికి పట్టెడన్నం పెట్టాలనే ఈ పేదవాడి ఆలోచన ముందు అవిటితనం కూడా చిన్నబోయింది. తనకొచ్చే సంపాదనలో సింహభాగం ఎవరూ లేని అనాథలకి ఇలా అన్నదానం చేస్తున్న ఈ దివ్యాంగుడైన దుర్గారావు దివ్యమైన ఆలోచనకు ప్రతి ఒక్కరూ కూడా స్పందిస్తున్నారు. మొత్తం మీద మంచి మనసు చాటుకుంటూ ఎవరూ లేని అనాథలకు అన్నదానం చేస్తున్న దుర్గారావుని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ బిఎన్ఆర్తో జయశంకర్, ఈటీవీ న్యూస్, విజయవాడ. నీకెదురుగా వచ్చే వారికి నీ చూపే శాసనం. మా సైన్యం నువ్వయ్యావు, మా ధైర్యం నువ్వయ్యావు, మమ్ము నడిపించే నాయకుడవు. మా గుండెల చప్పుడు నువ్వు, మా రామ బాణం నువ్వు, 100 ఏళ్ళు సల్లంగుంటావు. ఇతని పేరు దాసరి దుర్గారావు. నిజంగా ఇతను రియల్ హీరో. ఎందుకంటున్నానంటే నిజంగా 2 కాళ్ళు లేని ఇతను తనే ఇతరులపైన ఎదుటివారి కన్నీటిని ఎప్పుడూ హేళన చేయొద్దు. ఎందుకంటే ఆ కన్నీటి బొట్టు వెనుక భరించలేని బాధ, చితికిపోయిన మనసు ఉంటుందని గుర్తించుకో మిత్రమా. మిమ్మల్ని ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా విషయంలో ఇన్సల్ట్ చేశారా? కంగ్రాచ్యులేషన్. ఇన్సల్ట్ చేయబడ్డాము అంటే అది ఇన్స్పిరేషన్ పాయింట్. మిమ్మల్ని
మిమ్మల్ని అసహించుకునేవారు, మిమ్మల్ని హేట్ చేసేవారు మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తారు. మిమ్మల్ని హేట్ చేస్తున్నారంటే అర్థము వాళ్ళని వాళ్ళు హేట్ చేసుకుంటున్నారని. వాళ్ళని వాళ్ళు ఎందుకు అసహించుకుంటున్నారో తెలుసా? వారు ఎక్కడో దగ్గర ఏదో విషయంలో మీకన్నా మంచిగానో కనీసం మీలాగానో ఉండాలనుకుంటున్నారు, ఉండలేకపోతున్నారు. మీ గురించి మంచి అనాలిసిస్ ఇవ్వగలిగిన వాళ్ళు వాళ్ళే. మీ బలహీనతలు మీకు తెలియదేమో, మీ బలహీనతలు వాళ్ళకి తెలుసు. వాళ్ళ మాటలు వినండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. బాగుండాలి మనిషి, నువ్వు బాగుండాలి మనిషి. నీరల్లే ప్రవహిస్తూ నేలంతా నివసిస్తూ నువ్వెప్పుడుండాలి మనిషి. బాగుంటావు మనిషి, నువ్వు బాగుంటావు మనిషి. గాలల్లే విహరిస్తూ గ్రహమంతా జీవిస్తూ నువ్వెప్పుడుంటావు మనిషి. ఉల్టి నొప్పులతోనే తల్లి జన్మనిస్తుంది, జోల పాడుతుంది, పెంచి పెట్ట చేసి మురిసిపోతుంది. నేల తల్లి నిన్ను ఎత్తు